హలో, వెల్కమ్ టు జిహెచ్ఎస్ బోరబండ. ఈరోజు మనము రాష్ట్రపతి నిలయం టూర్ తర్వాత సంజీవయ్య పార్క్లో ఉన్నటువంటి సైన్స్ మ్యూజియంని కూడా మనము వీక్షించడం జరుగుతుంది. అయితే ఒక్కసారి చూద్దాం. మిర్రర్స్, ఎలక్ట్రల్ మ్యాగ్నెటిక్సియం తీసుకురా. ఇటు చూడవచ్చు మనకు సైన్స్ విత్ ఏ స్పిన్ అంట. చూద్దాం. లిటరల్ ఇల్యూషన్, ఫిజియోలాజికల్ ఇల్యూషన్, కాగ్నిటివ్ ఇల్యూషన్. అలాగే ఇటు సైడ్ చూడవచ్చు మనము. ఓకే, వెరీ గుడ్. ఏంటిది ఇది? ఇక్కడ చూడవచ్చు మనము తెలుగు మీడియం క్లాస్ టీచరు రాణి పద్మజ మేడం గారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కొట్టు కొట్టు. ఓకే ఓకే, మ్యూజిక్ ట్రై చేయి. ఏం కాదు, చూద్దాం. తీసుకురా అది. చూద్దాం. ఇది సైన్స్ మ్యూజియంలో ఈ మ్యూజిక్ కూడా ఒక పార్ట్ కాబట్టి చూద్దాం. మన తెలుగు మీడియం స్టూడెంట్స్ కొట్టండి. ఓకే, సైన్స్ మ్యూజియంలో ఈ మ్యూజిక్ కూడా ఒక పార్ట్. నెక్స్ట్ చూద్దాం. ఇదేంటిది? నెక్స్ట్ చూడవచ్చు. నెక్స్ట్ ఇదేంటిది? ఇక్కడ చూపించు. 30 సెంటీమీటర్స్ టన్స్. అదేంటిది? పిల్లలంట గ్రూపులుగా ఏంది మేడం ఇది? పైన చెట్టు కనబడుతుంది అంటే అటు సైడ్ కనబడుతుంది మేడం. ఆ చెట్టు కనబడుతుంది మేడం. ఇట్లా చూసేది ఫోటో కాదు, ఇట్లానే వీడియోది. అంటే మనం ఎటు దింపితే అటు కనిపిస్తుంది అన్న. అటు సైడ్ వెళ్దాం రా. మనం ఇక్కడ చెస్ ఎవరికి వచ్చా చెస్ గెలినే కాదా? నీ ఆత గెలినేకు. మనకు చెస్ చూడవచ్చు. చెస్ రాదు వీళ్ళకి. पैसा लागेंगे. ఇదేం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్స్ట్రా ఉన్నాయి రెండు. ఎలిఫెంట్ సార్, ఇది కదా ఎలిఫెంట్ రావాలి. మరి ఇవి ఎందుకు ఎక్స్ట్రా ఉన్నాయి? ఎక్స్ట్రా
ఫిషెస్ చూడొచ్చు. అలాగే ఇవేంటివి చూడండి, ఇవేంటివి ఇదేంటిది? వెయిట్ లెంత్ తగ్గిన కొద్ది నీకు బరువు పెరుగుతుంది అనమాట. లెంత్ తగ్గిన కొద్ది కదా. సేమ్ వెయిట్. అవును. ట్రై చేయండి. ఇవి ఆడుకునేటివి కావు. ఏరి మరి వాళ్ళు. అగో ఆయన అక్కడ ఇక్కడ. ఏం బేట ఇది? ఓకే, ఎక్కడ వేస్తున్నారా? ఎక్కడ వేస్తే ఎక్కడ వస్తుంది? ఓకే, వెరీ గుడ్. అప్పటి నుంచి దాని అటు అట్లా పైకి కదా అంత దూరం. చూడదేవు చూడదేవు. ఇది కూడా సేమ్. నీకు ఎక్కువ వంపు ఉంటే తొందరగా బయటకు వస్తుంది. ఇక్కడ వాల్ ఎక్కువ లేదు. ఇక్కడ వాల్ స్లోప్ తక్కువ ఉంది. ఇది స్లోప్ కొంచెం ఎక్కువ ఉంది. ఇది స్లోప్ ఇంకా తక్కువ ఉంది. అయితే 3 ఒకటేసారి వదిలేసేయండి. 3 ఒకటేసారి వదిలేయండి. 3 1 2 3. ఐడియా వచ్చిందా? అరే దరిద్రుడా, ఇక్కడ ఏం రాసి ఉన్నది? ఏం రాసి ఉంది అక్కడ? ఏంద్రా అది? ట్రై చేసిరా? చూద్దాం ఇక్కడ. ఏంది మేడం ఇది? ఈ స్క్వేర్ లో ఉన్నవి ఈ 2 స్క్వేర్స్ లో సరిపోతాయి. పెట్టండి రా, అయిపోతుంది. ఇక్కడ సరే, అక్కడ సర్దలేదు కదా. ఇవన్నీ ఇంకా చెక్కలు లేవు. ఇవి మొత్తం ఇది ఉంది సరిపోయాలి. సరిపోతాయి. ఇవి ఇక్కడ పెట్టాలి. ఇల్లు అల్ల దొన్ని ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఉంది కదా లెంత్, ఈ ఏరియా ఆ 2 ఏరియాలకి సరిపోద్ది. ఇదే ఫామ్ చేయండి వస్తుంది. 2 దగ్గర ఇలా పెడితే రాదు. ఇదొకటి రాదు. అటు అన్న పెట్టండి. ఇవి పెట్టాలేమో లేకపోతే పెద్ద ఇక్కడ అరే టెక్నాలజీ కాదు. దిమాగ్. వెరీ గుడ్, సూపర్. ఓకే, ఐడియా వచ్చిందా? మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. మొత్తం తీసేసి. ఓకే, చెయ్యి, సెట్ చేయి. అది కూడా రావాలి కదా. కొంచెం ఓకే, వెరీ గుడ్. వచ్చేసింది. అలాగే ఓకే. ఓకే, వెరీ గుడ్.
కొట్టండి గణేష్కి కూడా. వెరీ గుడ్. ఓకే, ఐడియా వచ్చిందా? ఏదైనా మన క్వశ్చన్ ఆన్సర్ అక్కడే ఉంటుంది, మన బ్రెయిన్ పనిచేయాలన్నది ఈ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈ ఏరియా ఆఫ్ స్క్వేర్ దేనికైనా. ఈక్వల్. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం రండి. ఏంది మేడం ఇది? ఇవా చిన్నప్పుడు టేబుల్ చేస్తాను. అబాకస్ అంటారు దాన్ని. ఇది అబాకస్ కాదు. ఒకటి 2 3 4 అబ్బాకసా ప్రభాసా ఏదో ఒకటి చేయండి. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఇదేంట్రా? ట్రై చేయి. చిన్న ఈజీగా వస్తాయి, పైకి కొంచెం హార్డ్, పైకి కొంచెం హార్డ్ ఉంటాయి పైకి పోయేటప్పుడు. ఒక 2 మూవ్స్లో 3 మూవ్స్లో కొట్టి పంపించేస్తారు. 3-4 టైమ్స్ కొట్టి పైకి వెళ్ళిపోవాలి. కొట్టు. అరే ఒకసారి ట్రై చేయి. కొట్టు. అదైతే వస్తుంది సార్, లెఫ్ట్ సైడ్. ఇదైతే ట్రై చేయి చూద్దాం. ఒక్కసారి అన్నాను అందుకో సార్. ఒక్కసారి అన్నాను సార్. ఓకే సార్. సింగిల్ టైమే ఓకే, చూద్దాం. నేను ఒకసారి ట్రై చేసి చూద్దాం. సరే తీసుకురా పన్నా. ఇట్లే సార్. ఓకే, ఫోన్ పట్టుకోలే సార్. సరే అరే కూర్చున్నట్టే లేదు కదా, మంచిగానే ఉంది కదా. బాగా వేస్తున్నా కూర్చుకుంటాను సార్. అన్నీ సేమ్ సైజ్ ఉండడం వల్ల ఏం ప్రాబ్లం లేదన్నట్టు. లేవరా, అన్నీ సేమ్ సైజ్ ఉన్నాయి కదా. ఏంటి సార్ దీనివల్ల ఉపయోగం? ఒకటి పైకన్నా ఈక్వల్గా పెట్టాలి. ఆగరా ఈక్వల్గా ఉండాలి. నీకు మాట చెప్పాలా? దీని డెఫినేషన్ ఇప్పుడు కొట్టు. దాని డెఫినేషన్ ఏం చెప్పు? కొద్ది మెల్ల. There is a reaction, same and opposite reaction. అదే
ట్రై చేసిందో రెండో ట్రై చేసి పైకి అనాలి సార్ మొత్తం. లే వద్దు మొత్తం పైకి అంటే మొత్తం గజిబిజి అవుతుందిరా. ఏ కాదురా డెఫినేషన్ చెప్పరా. ఇందాక వచ్చింది ఇప్పుడు వస్తుంది. ఈడ పీకేసి వాళ్ళు ఇందాక వైర్ పీకేసి సార్. ఏం లేదు ఏం ఇక్కడ పీక్తా అన్నారు. చెయ్యి 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 ఉంది ఇంకొక పెట్టు. పీకేసి మరి ఎందుకు అసలు అది కూడా చూడలేము సార్. ఇది ఎవరు అరే ఇలియాజా నీకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఈ దీర్ఘ చతురస్రాలు? 1 2 3 4 5. ఇటు కూడా సేమ్ అదే ఉంటుంది కదా. 1 2 దీని 3 4 5. అంటే యాక్చువల్గా ఇది ఎంత ఏంటి చతురస్రం. చతురస్ర యొక్క వైశాల్యం భుజం ఇంటూ భుజం 5 ఇంటూ 5 ఎంత అవుతుంది? 5 5లు 25. ఇప్పుడు దీన్ని మీరు ఈ 25 స్క్వేర్ సెంటీమీటర్స్ని దీనిలో ఈక్వల్గా మనం పెట్టాలి. పెట్టండి, తీసి పెట్టు గణేష్, పెట్టు. ఇట్లా ఇప్పుడు దీంట్లో ఎన్ని పెట్టాం మనం? 4 పెట్టాం. 1 2 3 4. ఇది కూడా చతురస్రమే కదా. అప్పుడు ఏమవుతుంది? ఇది చతురస్ర వైశాల్యం 4 ఇంటూ 4 మొత్తం ఎంత? 4 4 16 సెంటీమీటర్ 16 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది తీసి దీంట్లో పెట్టు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 3 3 3 3 ఇంటూ 3 చతురస్ర వైశాల్యం 3 ఇంటూ భుజం ఇంటూ భుజం 3 స్క్వేర్ అంటే 9. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 16 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 9 స్క్వేర్. 16 ప్లస్ 9 ఎంత? 25. ఇక్కడ కూడా 25 వచ్చింది కదా. ఇప్పుడు మధ్యలో ఉన్న షేప్ ఏంటి? ఇది లంబకోణ త్రిభుజం. ఇక్కడ ఎంత ఉందో డిగ్రీలు? 90 డిగ్రీస్ 90 డిగ్రీలు కదా. అంటే ఈ భుజం ఎంత ఉంది? 4. ఈ భుజం 4 కదా. ఈ భుజం 3. ఇది ఎంత ఉంది? 5. అంటే 3 4 5 అనేది ఏంటది? లంబకోణ త్రిభుజం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇవి 3 కూడా త్రికాలు అన్నమాట. మెయిన్ త్రికాలు 3 4 5 అనేది మెయిన్ త్రికాలు. 3 స్క్వేర్ ప్లస్ కర్ణము. ఇదేంటి? కర్ణమే కదా. 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్నది ఎప్పుడు కూడా కర్ణం. దానికి ఇప్పుడు యాంగిల్ ఇక్కడ తీసుకున్నాం అనుకో, దీనికి ఆపోజిట్ యాంగిల్ ఆపోజిట్ సైడ్. ఇక్కడ తీసుకుంటే ఇది ఆపోజిట్ సైడ్ అవుద్ది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుద్ది. ఇదేమో ఆపోజిట్ సైడ్, ఇక్కడ తీసుకుంటే యాంగిల్, ఇది అడ్జసెంట్ సైడ్. అర్థమైందా? ఇప్పుడు 3 4 5 అనేది మెయిన్ త్రికాలు అనమాట పైథాగరస్ సిద్ధాంతంలో. ఓకే.